నాది విజయనగరం జిల్లా కొండపల్లి మండలం బోనస్పేట గ్రామం సార్. మీకు పాదయాత్రలో నేను కౌలు రైతు చట్టం గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. మీకు అత్యంత విలువైన ఈ వీడియోని పంపిస్తున్నాను సార్. చూడండి సార్, మా వెనకాలను పత్తి మొత్తం 6 ఎకరాలు వేసాను సార్. ₹2 వడ్డీకి తెచ్చి కానీ చూడండి సార్, కనీసం ₹6 కూడా రాని పరిస్థితి సార్. రేట్ లేదు, రైతు భరోసా లేదు సార్. ఏం చేస్తాం సార్, పరిస్థితి ఎలా ఉందంటే అప్పుల్లో మునిగిపోయి చాలా బాధలు ఉన్నాం సార్. ఎరువులు రేట్లు ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నెట్టుకొచ్చామో మాకే తెలియదు సార్. రెండో విషయం ఏంటంటే మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందనే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. 5 ఏళ్లు పండగలా చేశాం సార్ వ్యవసాయాన్ని. మీకు తెలుసు ఎంత చక్కగా ఉండేదంటే అంత చక్కగా ఉండేది. రైతు భరోసా కూడా CCRC కార్డు మీద వచ్చేది సార్. రైతు భరోసా దేవుడారు, కనీసం చూసి ఆదుకునే నాదుడు కూడా లేడు సార్. ఈ రోజు అలా ఉంది పరిస్థితి సార్. రైతు పరిస్థితి చాలా దీనంగా ఉంది సార్. ఎలా చెప్పాలో ఏటి చెప్పాలో అసలు పాలుపోవటం లేదు సార్. ఏదైనా అగాత్యం చేసుకుంటే చేతకనోడు ఇంతేరా ఈ లైఫ్ అంటారని చెప్పేసి బాధతో ఈ వీడియో చేస్తున్నా సార్. ఎప్పుడు వస్తారని చూస్తున్నా సార్. మళ్ళీ పాదయాత్రకి నా విన్నపాలన్నీ మీకు చెబుదాని భరించలేకపోతున్నాం సార్. ఈ గవర్నమెంట్ లో ప్రతి సంవత్సరం మనకు రైతు భరోసా వచ్చేది. సెంట్రల్ వాళ్ళు ఇవ్వకపోయినా మనకి ఇచ్చేవారండి 13,500. సార్కి ఇలా రిప్రజెంటేషన్ పెట్టానో లేదో కౌలు రైతు చట్టం అంత చక్కగా అమలు చేశారు సార్. కౌలు రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లో చాలా బాగుండేది సార్. ఎరువులు దొరికేవి అన్ని బాగుండేవి. ఇప్పుడు ఏమీ లేదు సార్. ఎంత లాస్ అయిపోయాం చూడండి సార్. అంటే మనం తలరాదు సార్, ఏం చేస్తాం. ఉంటాను సార్. నమస్తే సార్.